సో ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తే సార్ బడ్జెట్ అనేది అసలు ఎక్కువైపోతూ ఉంది. అంటే అది పాన్ ఇండియా, పాన్ వరల్డ్, వాట్ ఎవర్ రీజన్స్, బడ్జెట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో మీరు మీ సినిమాల్లో ఇలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా? బడ్జెట్ బౌండరీస్లోనే మీ సినిమాలు ఏమైనా ఉంటాయా? నావి యూనో బడ్జెట్ అనేది ఫస్ట్ అదొక మిత్ అని చెప్తున్నా. ఇందుకే పెరిగింది అని చెప్పలేము, ఎక్కడే పెరిగింది అని కూడా చెప్పలేము. వేస్టేజ్ అయితే చాలా సినిమాల్లో ఉంటుంది, పెద్ద సినిమాల్లో. నా సినిమాలో అయితే వేస్టేజ్ అయితే 0. వేస్టేజ్ ఉండదు. నేను ఉండకుండా చూసుకుంటా. ఎక్కడో తెలిసి తెలియక ఏదో ఒక్కొక్కటి చిన్న చిన్నవి ఉండొచ్చు తప్ప నేను కావాలని అయితే వేస్టేజ్ అయితే అసలు అది పెట్టించను. అది తెలియదండి. ఒక ప్లేస్ అనేది ఉండదు. అంటే సడన్ గా డిసిషన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది, ఇది కావాలా ఇది వద్దా అని. మీకు అక్కడ ఎక్కువ ఇదవుతుంది సడన్లీ చెప్పడం. నాది అలా ఉండదు. ఇప్పుడు నేను 30 days నేను అవుట్డోర్ ఎందుకు చేయగలిగాను? నేను నా ఎన్ని లాంగ్ షెడ్యూల్స్, అవుట్డోర్ షెడ్యూల్స్. ప్లానింగ్ లేకపోతే అది అవ్వదు. 26వ రోజు ఏ ఎక్విప్మెంట్ కావాలో కూడా ముందే ఇచ్చేయాలి నేను. సో ఎందుకంటే అది ఇక్కడ నుంచి రావాలంటే చందేరి 2 రోజులు పడుతుంది. ఇక్కడ నుంచి భోపాల్ నుంచి చందేరి, సపోజ్ చెప్తున్నా బళ్ళారి చేసా. సో ఇవన్నీ ముందే ఇచ్చుకోవాలి నేను. సో ముందే ఇచ్చుకోవాలని నాకు సీన్ ఎలా తీయగలను అనేది ముందే ఐడియా ఉండాలి. సో నాకు అందులో ప్రాబ్లం లేదు కాబట్టి నేను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్న పరిస్థితి ఉంది. సో బడ్జెట్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన నెసెసిటీ ఉందని అనుకో. కంట్రోల్ అంటే అది తెలియదండి ఎవరికి. నేను అదే చెప్తున్నా, పలానా చోట ఇక్కడ అవుతుంది అనేది పర్టికులర్ గా తెలియదండి. సినిమా బడ్జెట్ అనేది ఒక మిత్. అది ఎక్కడ పెరుగుతుంది ఏంటి అసలు ఎలా అనేది చాలా మంది అంటారు కంట్రోల్ చేద్దామని. అసలు ఇంపాసిబుల్. అది ఒకటి చేతిలో ఉండదు అంటున్నాను. అందరూ డైరెక్టర్ అని అంటారు కానీ ఎక్కడో సెట్ బాయ్ ఏదైనా లేట్గా తెచ్చింది డైరెక్టర్ మీద పడు. అది అది తెలియదు. అది నాకు ఇప్పటికీ తెలియదు బడ్జెట్ ఏటో ఎలా కంట్రోల్. రేపు మంగళవారంకి కంట్రోల్ చేసుకునేవాడిని అలా అయితే. నేను అవుట్డోర్ 102 days చేశాను షూట్. 102 రోజులు అవుట్డోర్ షూటింగ్ చేశాను మంగళవారం. 70 రోజులు నైట్స్. ఎవ్వరు పెద్ద సినిమా కూడా చేయరు. ఇక్కడ సెట్లు వేసేస్తారు, సెట్స్ వేసి. నేను అది చేయలే. సో నేనే కంట్రోల్ పెట్టుకోలేకపోయా బడ్జెట్. అయితే అంత బడ్జెట్స్ అవి ఉండటం వల్ల వాటన్నిటినీ కూడా పుల్ చేయడం కోసం టికెట్ ప్రైజెస్ అనేది హైక్ అయిపోతున్నాయి. ఒక కామన్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అక్కడ బేర్ చేయలేనటువంటి పరిస్థితి. యాక్చువల్లీ టికెట్ ప్రైజెస్ పెద్ద ఎక్కువేం కాదండి అది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఆడియన్స్ కి చూపించడానికి, క్వాలిటీ ఆఫ్ ద సినిమా కి అది పెద్ద ఎక్కినేమి కాదు. 200 అనేది ఈరోజు చాలా నార్మల్గా ఖర్చు పెట్టుకునేది అది. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత అదర్ థింగ్స్ ఉంటున్నాయి చూసారా, అది ఖర్చు. వాటి మీద మైండ్ పెట్టాలి తప్ప టికెట్ రేట్స్ అనేవి నథింగ్ అసలు. టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. టికెట్ రేట్స్ కాదు, మల్టీప్లెక్స్ 600 అండి టికెట్ రేట్. చెప్పండి నాకు ఎక్కడ ఉందో. అది ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అవి హైక్ చేసేది గవర్నమెంట్స్ ఇచ్చేవి ప్రీమియర్స్కి ఇస్తారు. ప్రీమియర్స్కి ఎవరు వెళ్తారు? ఫ్యాన్స్ వెళ్తారు. ఫ్యాన్స్ ఖర్చు పెట్టుకోగలను అనుకునేవాడే వెళ్తాడు ప్రీమియర్కి. తర్వాత రోజులు చూడమండి. అది ఫ్యాన్స్ కోసం వేసేవి అవి. అది అన్ని సినిమాలు వేయరు కదా, అన్ని సినిమాలు. అయితే ఈ మధ్య దీనిపైన ఎక్కువ డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతుండని మీరు అసలు ఎలా చూస్తారు? డిబేట్లేమో మీకు పని లేక పెడతారు మీడియా వాళ్ళకి, డిస్కషన్లు ఏమో పని లేక కూర్చొని వాళ్ళు చెప్తారు. వీటి మీద ఏముండదండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు ఇండస్ట్రీ, వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు ఏది పెంచాలి ఏది పెంచకూడదు.